ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 19 నుండి అధ్యాయం ఆఖరి వరకు 27వ వచనం వరకు చదువుకున్నాం. ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు. అయితే గత వారంలో ఏమేమి సెలవిచ్చాడో పైన చూసాం మనం. కాబట్టి దేవుని సన్నిధిని ఏ రీతిగా వారు నిరాకరిస్తున్నారు ఆ విషయాలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ దినం మరి ఒక సంగతి తెలియజేస్తూ వచ్చాడు. నీవు వెళ్ళి యోధా రాజులు వచ్చుచూ పోవచ్చు నుండు జనుల గుమ్మములను యెరూషలేము గుమ్మములన్నిటిను నిలిచి జనులతో దీన్ని ప్రకటన చేయి. ప్రవక్త ఎక్కడుండి ప్రకటన చేయాలి? ఆ గుమ్మంలోకి వచ్చే వారందరికీ గుమ్మం దగ్గర, అంటే లోపలికి రాకముందే ఎందుకు గుమ్మం దగ్గర ఉన్నారు? ఆ కండిషన్స్కి ఒప్పుకుంటేనే లోపలికి రావాలి. లేకపోతే ఇంత తీవ్రమైన ఖండితం ఈ రోజుల్లో పెట్టామనుకో ఏమవుతుంది? ఇక్కడ ఉండి ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది, మీరు కాదు, మీరంత మంచోళ్ళు, కొంతమంది ఈవెన్ యవనస్తులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఎంత ఎడమెంట్గా ఉంటున్నారు చూడండి. సో దేవుడి కృపాకాలం కాబట్టి తీర్పు ఒకే రోజు పెట్టాడు కాబట్టి ఆ తీర్పులోనికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే దేవునికి నిరుపయోగకరంగా ఉంటే, సో దేవునికి ఏమో ఉపయోగకరంగా లేనట్లయితే విశ్వాసులమైన మనము, యవనస్తులు కానీ ఎవరైనా కానీ వారికి ఒక ఈ బతకడం లోకంలో వారి ఉద్దేశం ఏంటి అనేది దేవుడు కూడా చూస్తాడు. ఎప్పుడైతే మనం ఎందుకు బ్రతుకుతామనే ఉద్దేశం లేకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఇది నాకు పనికిరానప్పుడు అంటారు. అందుకనే హిజ్కియా కూడా చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయం, 2వ రాజులు 20వ అధ్యాయం, లేకపోతే యెషయా 38వ అధ్యాయం, యెషయా 38 చూడండి. యెషయా 38 17వ వచనం చదవండి. కారణమైన విడిపించితివి, పారవేసితివి, చెల్లింపదు, ఆశ్రయించరు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇది కాబట్టి ఇక్కడ హిజ్కియా ఏం గ్రహించాడంటే, నేను మరణం అవుతా అన్నప్పుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో దుఃఖించాడు, ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. దేవుడు తన కన్నీటిని చూసి ఏం చేశాడు? జాలిపడి, సరే బాబు, ఇంకో 15 సంవత్సరాలు నీకేం చేస్తున్నాను? కృప ద్వారా ఎక్స్టెండ్ చేస్తున్నాను చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు. నేను సజీవుడనై నేనేం చేస్తాను? స్తుతిస్తాను. కాబట్టి నీ సత్యాన్ని నేను ఇతరులకి వివరిస్తాను, నీ ఆశ్చర్య కార్యాలు ఇతరులకి బోధిస్తాను. కాబట్టి ఈ లోకంలో జీవించేటప్పుడు ముఖ్యంగా విశ్వాసులు స్పిరిచువల్గా వారు ఒక పర్పస్తో జీవించాలి. ఆత్మీయమైన పర్పస్ కావాలి, ఉద్దేశం కావాలి. దేవుని సేవించాలి. అయితే మందిర సంబంధమైన సేవ ఉంది, బయట కూడా మన సేవ ఉంది. తర్వాత మనం ఉండే ప్రాంతంలో కూడా మన సాక్ష్యాన్ని కూడా ఆత్మీయంగా కాపాడుకునేది ఉంది. ఎందుకంటే మన సాక్ష్యం ద్వారా కూడా దేవుడి ఇతరులతో కూడా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందుకనే పౌలు ఏమంటాడంటే కొరింథీ పత్రికలో మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ కొరింథీ 3వ అధ్యాయంలో మనం ఎలా ఉండాలంటే ఇతరులకి కరపత్రికల్లాగా ఉండాలి. కరపత్రాలు మనం ప్రింట్ చేసి ఇస్తాం కదా, దాంట్లో దేవుని వాక్యం ఏదైతే ఉంటుంది కదా, యేసుప్రభుని నమ్ముకుంటే మీరు మారిపోతారని రాస్తాం కదా. అయితే మనం కూడా మారి చూపించాలి. ఓకే, అలాగా
ఒక ఉద్దేశంతో ఈ లోకంలో మనం జీవించాలి. అనుదినము కూడా ఉద్దేశం కలిగి ఉండాలి. పర్పస్ లేని లైఫ్ అది దేవునికి ఉపయోగకరమైనప్పుడు ఈ లోకంలో మనల్ని రక్షించి జీవింపజేస్తున్న అది ఉద్దేశం ఎందుకు అనుకుంటాడు అన్నమాట. ఓకే, అయితే కొంతకాలం ఏం చేస్తాడంటే వదిలేస్తాడు, మన ఇష్టానికి వదిలేసి ఇట్లా హెచ్చరిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. కనీసం మారుతారేమో. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం నిలకడగా ఉండేది నేర్చుకోవాలి. సో ఈ దినం దేవుడు నాకు కృపా వరంగా ఇచ్చాడు, దానంగా ఇచ్చాడు కదా. ఆయనకి 15 సంవత్సరాలు ఇచ్చాడు. మనకి ముందు జీవితం ఎంతో తెలియదు, రేపో మాపో తెలియదు, కానీ ఈ దినం ఇచ్చాడు. ఈ దినం మనం ఒక్కొక్కరిని ప్రశ్నిస్తే ఆత్మీయంగా ఏం చేసాం, భౌతికంగా ఏం చేసాం చెప్పు. ఆత్మీయంగా ఏం చేసాం, భౌతికంగా ఏం చేసాం చెప్పు. అయితే స్పిరిచువల్ పర్పస్ లేకుండా ఫిజికల్ పర్పసెస్ నెరవేరు. అవి నెరవేరినా వేస్ట్ అన్నమాట. రేపు మనది కాదు కదా. ఖచ్చితంగా రేపు ఒకవేళ ఈ లోకాన్ని వదిలేస్తే రేపు పరలోకంలో ఉంటుంది. లేకపోతే వదిలిన క్షణంలోనే ఎక్కడుంటాం మనం, పరలోకం. దానికి ఫ్లైట్ అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఇంకా మహిమలో ప్రవేశిస్తాం. సో కాబట్టి ఇంత యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన ప్రకారము తన ప్రాణం పెట్టి మన పాపాన్ని పరిహారం చేసి అయోగ్యులను మనం రక్షించి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు కానీ ఏకంగా నిత్య జీవాన్ని మనకు వరంగా ఇచ్చినప్పుడు, ఈ భూలోకంలో తాత్కాలికంగా పరదేశులుగా మనం జీవిస్తున్నప్పుడు దినదినాన్ని కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చాలన్నమాట. చూడండి, లేకపోతే ఏమవుతుందంటే ఇర్మియా గ్రంథం 29:11 చూడండి. ఇర్మియా గ్రంథం 29:11 త్వరగా చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు ఇశ్రాయేలు పట్ల ఏం కలిగి ఉన్నాడండి? ఉద్దేశం కలిగి ఉన్నాడు. రక్షించిన మన్నేళ్ళు ఏం కలిగి ఉన్నాడు? ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం మనం ఎరగాలి కదా. ఎరిగి ఆ ఉద్దేశం మనం నెరవేర్చాలి కదా. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? దినాలను ఎందుకు పొడిగిస్తున్నాడు? ప్రభువా, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నన్ను కాపాడు, మార్గం అంతట్లో తోడుగా ఉండు, నేను ఇటు తిరిగి వస్తాను, రాత్రి అంతా పడుకుంటాను, భద్రపరచు, దినమంతా కాపాడే వందనాలు, రాత్రి అంతా మంచి నిద్రించావు నీకు వందనాలు అని ఇడ్లీ పూరీలు తిని పరిగెట్టడం. లేకపోతే ఈ చదువు అని అదే ఈ చదువు ఫలించాలంటే ముందు ఆత్మీయ జీవితం ఫలించాలి కదా. దీన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నామంటే ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. మనం ఇశ్రాయేల్ని తిట్టుకుంటాం, వారి గురించి ఎప్పుడు ధ్యానించుకుంటాం. అయితే వారిలో ఉన్న నడవడి మనలో ఉండకూడదు. అవిధేయతతో కూడా నడవడి మనలో ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సెట్ చేయాలి. నోరెప్పుడంటే ఏం చేయాలి? సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఏం రాకపోతే అలా దేవుని ఉద్దేశాలు నెరవేరు. లేకపోతే మనం ఇది అనకూడదు అన్నమాట, మనం బతికి ఏం లాభం? ఆయన ఏమంటున్నాడు? ఎవరు? హిజ్కియా ఏమంటున్నాడు? నేను ఇక్కడ ఇప్పుడు వచ్చిందన్నమాట ఉద్దేశాలు, దేవుని పర్పసెస్. ఎందుకంటే హిజ్కియా ద్వారా కూడా అనేకమైన కార్యాలు జరిగించాడు. ఇతర రాజులు, అవిధేయులైన రాజులు చేయని కార్యాలు హిజ్కియా చేశాడు అన్నమాట. అయితే దేవుడు ఎందుకంటే భవిష్యత్తులో తాను దేవుని మందిరంలో ఉన్న అన్నీ కూడా బంగారు పాత్రలు ఇవన్నీ కూడా శత్రువుకి చూపించేస్తాడని ముందుగానే దేవునికి తెలుసు. కాబట్టి ఎందుకంటే తన ప్రాణాన్ని ఇక్కడిని తీసుకోవాలని అనుకున్నాడు. అయితే తాను గ్రహించలేదు. చివరికి ఏం చేశాడంటే బాగుపడిన తర్వాత ఒక రాజు వచ్చి, ఏ రాజు? బబులోను రాజు. ఎవరో ఒక రాజు వచ్చి, బబులోను రాజు వచ్చి కింద ఉంటుంది 38వ అధ్యాయంలో, తర్వాత చూద్దాం, యెషయా గ్రంథంలో వచ్చి వారికి బోకేలు ఇచ్చిన వెంటనే, లేకపోతే అశ్షూర్ రాజు కాదమ్మా, అశ్షూర్ రాజు బెదిరించడానికి వచ్చాడు.
అప్పుడు జయించాడు కదా, అది వేరు. తర్వాత ఉంటుందేమో పర్లేదు, బబులోను రాజు ఎవరు ఉంటారు. కాబట్టి బబులోను రాజు నెబూజర్నెజర్, వెరీ గుడ్, బాగా చెప్పారు. వచ్చినప్పుడు ఆయనకి అన్నీ చూపించేసాడు. ఎందుకంటే నా క్షేమస్థితి, నేను అనారోగ్యంగా ఉండి బాగుపడ్డానని నన్ను ఏం చేశాడు పరామర్శించడానికి వచ్చాడు కదా. దొంగ పరామర్శ అది. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా పరామర్శించాడు. ఎవరిని? యెరూషలేము నుండి ఎరుకోకు పోతున్నాడు, మనలాంటి వాళ్ళే. యెరూషలేము అంటే సమాధాన పట్టణం, ఎరుక అంటే శాపగ్రస్తమైంది. యెరూషలేములో ఉన్నవాళ్ళు ఎరుకోకు వెళ్ళకూడదు. ఎరుకోలో ఉన్నవాళ్ళు యెరూషలేముకు వస్తే క్షేమం కలుగుతుంది. మనం ఎరుకోలో ఉన్నవారిని యెరూషలేముకు తీసుకొచ్చాడు, పరలోకపు యెరూషలేముకు కూడా చేర్చాడు. అయితే భూలోకంలో సంఘం యెరూషలేము గుర్తుగా ఉంది. దీంట్లో మనం ఏం చేయాలి? దేవుని వాక్యం నేర్చుకోవాలి, పద్ధతులు సరి చేసుకోవాలి, జీవితాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క ఉద్దేశానికి అనుగుణంగా జీవించాలి, దేవుని సేవ చేయాలి. లోపలైతే యాజక ధర్మం చేస్తాం, బయట కూడా సువార్త కూడా యాజక ధర్మం. అందుకు చెప్పాను మీకు 15:16 ఉంటుంది రోమేలకు రాసిన పత్రిక. అపోస్తలుడు పౌలు అది చేశాడు. ఇప్పుడు చేసేదంతా కూడా యాజక ధర్మమే. ఎందుకంటే మనమంతా ఎవరు? యాజకులు ఏ పరిచర్య చేస్తారు? అది యాజకులు చేసే పరిచర్య అంతా యాజక ధర్మం కిందకే వస్తుంది. ఓకే, కాబట్టి ఆ విధంగా ఆయనకి చూపించేసి వాళ్ళు తర్వాత వచ్చి ఎత్తుకుపోయారు. దేవుడు ముందే చెప్పాడు కదా, నేను తీసుకుంటానంటే ఎంత ఏడ్చేసాడు. కాబట్టి నువ్వు తప్పులు చేస్తావా, అది చేస్తావు, ఇది చేస్తావు, నువ్వు బ్రతికుండి ఇష్టం. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే. మనమేమంటాం? చావు నాకు వద్దు కానీ బ్రతుకుతాను. ఎలా బ్రతుకుతాను? కాకిలా బ్రతుకుతాను. కాకి ఏం చేస్తుంది? అది ఉన్నంతకాలం మేలు పొందింది దేంట్లో? వాడిలో. ఒకసారి చూసిరా అమ్మా, సువార్త చెప్పు, మళ్ళీ ఎంత పరిస్థితి వచ్చి చెప్పు అంటే పోడే పోవు. చాలామంది అంటారు దానికి శవాలు ఇష్టం. శవాలు ఉంటాయి అప్పటి వరకు, 180 రోజులు పైన అయిపోయింది, సంవత్సరం దగ్గర అయింది, శవాలు ఉంటాయి. అప్పుడు శవాలు లేవు, గేవాలు లేవు, ఇట్లా చెప్పేస్తూ ఉంటారు. ఏ పోయింది అటు పోయింది. ఓకే, అది కూడా సచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆవిధేయులు తిరిగి దేవుని మందిరంలోనికి రాకపోతే ఒక రకంగా క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు. నవ్వు క్రీస్తు దగ్గరికి తిరిగి మనం కూడా అట్లా రాము. ప్రతిరోజు కూడా లేచినప్పటి నుంచి ప్రభు దగ్గరికి ముందుగా రావాలి. సో అలా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నామో లేదనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని పరామర్శించాడు. ఆ వ్యక్తి ఎవరంటే మనమే అన్నమాట. మనం ఎక్కడున్నాం? ఎరుకోలో ఉన్నాం. మనల్ని యెరూషలేముకి తీసుకురావటానికి, లేక పైన ఉన్న నూతన యెరూషలేముకి చేర్చడానికి, నిత్య జీవం ఇవ్వటానికి, నిరంతరము యాజక ధర్మం మనకు అనుగ్రహించడానికి, ఇక్కడ ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత దేవుని కూడా సేవించడానికి, నానా రకాలుగా దేవునికి భారీగా ఉండటానికి మనల్ని ఏం చేశాడు? తానే వచ్చి. ధర్మశాస్త్రం రక్షించలేకపోయింది, ప్రవక్తలు రక్షించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ప్రవక్తలు ప్రవచనాలన్నీ తనలో నెరవేర్చి, మన కళ్ళు తెరిచి, మన నేత్రాలు వెలిగించి మనల్ని రక్షించాడు. రక్షించి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? మనల్ని యెరూషలేము. మొట్టమొదటిగా సంఘం అనే యెరూషలేము తీసుకొచ్చాడు. రెండవది నూతన యెరూషలేము, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఈ భూమి మీద శరీరంలో బతికినంతకాలం ఏం చేయాలి? మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మందిరాన్ని ప్రేమించడం అంటే ఎవరికి ఇక్కడ వచ్చి పడుకోవడం కాదు. ఏం చేయాలి? ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిచర్యని మనం వినియోగించుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేశారనుకోండి, అది సేవ అవుతుంది. ఆరాధన చేశారనుకోండి, సేవ అవుతుంది. వాక్యం విన్నారనుకోండి, అది మనల్ని సరిచేస్తుంది. వినాలా వద్దా? రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లా? చిన్న చిన్న విషయాలు కూడా ఉంటాయి. ఫోన్లే వదిలేస్తారు చాలామంది. మేము
ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ మెసేజ్ లింకులు కూడా పంపిస్తారు. బయట వాళ్ళు చాలామంది వింటున్నారు కానీ మనవాళ్ళు వినట్లేదు. మనవాళ్ళు కూడా కొంతమంది వింటున్నారు, చాలామంది వినట్లేదు. సో విని అర్థం చేసుకుని మార్పు చెందాలి. హెచ్చరించినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇర్మియా ద్వారా ఒకేసారి చెప్పబడుతుంది. గుమ్మం దగ్గర నుంచి చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇక తెడ్డే తీసుకుంటారు. అంతే కదా. ఎన్నిసార్లు చెప్తే ఇప్పుడు మా ద్వారా దేవుడు హెచ్చరించాడు అనుకోండి, వినకపోతే ఎవరికి నష్టం? అందరికీ రాని వాళ్ళకి, వినని వారికి నష్టం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఆ గుమ్మంలో నిలిచి చెప్పాలంట. నిలిచి జనుల్లో దీన్ని ప్రకటన చేయము. యోధా రాజులారా, యోధావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములలో ప్రవేశించి సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. చూశారండి, గుమ్మంలోకి మాత్రం వచ్చేస్తారు, దేవుని మందిరంలోకి మాత్రం వచ్చేస్తారు, యెరూషలేము దేవాలయంలోనికి వచ్చేస్తారు. కానీ ఏం లేదు, వాళ్ళకి మారు మనసు లేదు, మారు మనసుకి తగిన ఫలం లేదు, ఒక ఉద్దేశం లేదు. వచ్చామా అటెండెన్స్ చేసుకోవటానికి వచ్చాం. చాలామంది అట్లే ఉంది. దినాల్లో సంఘాలు, స్థానిక సంఘాలు అన్నీ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అట్లా ఉండదు. ఈ బోధ ఉన్నట్టుగా సరిగ్గా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసుకుని వరుసగా మనం, మీరు ఎలాగా ఇంట్లో మేము చదువుతాం బైబిల్ అంటారు కానీ చదివినా ఈ డెప్త్ అర్థం కాదు మీకు. సో దేవుని మందిరంలో మనకు బోధిస్తాడు. బోధించినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ ఎంత వివరించి చెప్తుంటే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా కొంతమందికి కష్టం. అందుకనే కొంతమంది అలవాటు పడ్డారు మన వాళ్ళు. వాళ్ళు వెంటనే ఈరోజు చెప్పింది రేపు గుర్తు చేసుకుంది, ఈ వారం అంతా చెప్పింది ప్రార్థనలో గుర్తు చేసుకుంది, ప్రతి పాయింట్ కూడా గుర్తు చేసుకుంది. ఎవరైనా చెప్పండి, ఎవరు చెప్పినప్పటికీ కూడా అన్ని పాయింట్లు. నేను అందుకని డిస్టర్బ్ చేయను. వాళ్ళు ఎలా విన్నారు, ఏం గుర్తు పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా అందరూ చేయాలి. అట్లా ఆఖరి దినాల్లో ఉంటున్నాం. సో ఆత్మీయ జీవితాన్ని పక్కన పెడితే మనం కూడా ఆ దినాల్లో యూదా రాజులు, యూదా ప్రజలు, యెరూషలేము వాసులు. యెరూషలేములో ఉంటారు. ఎందుకు? ఇది మహారాజు పట్టణం. ఇది అక్కడ శృంగార దేవాలయం ఉంది. మా సొలొమోన్ రాజు గారు కట్టాడు. చెప్పుకోవటానికి ఇవన్నీ మా సంఘం చాలా మంచిది చెప్పుకోవటానికైనా. ఎంత పెద్దదో తెలుసా? ఎన్ని రోజుల్లో కట్టామో తెలుసా? ఎక్కడికి తెచ్చి కట్టాం, ఎలా తెచ్చి కట్టాం, ఇవన్నీ ఉంటాయి. దేవుడు వదిలేస్తాడు. నీ ఇష్టం. దైవ చిత్తానుసారంగా కడతావో కట్టు, అది కాదు ఆత్మను కట్టు. ఊరికి వచ్చే గుమ్మంలోంచి వచ్చి వెళ్ళిపోతే కాదు. ఏం చేయాలి? మాట వినాలి, ప్రవర్తన మార్చుకోవాలి, ఒక ఉద్దేశం కలిగి జీవించాలి. డే ఇన్ డే అవుట్. వీ డోంట్ నో వెన్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఆన్ ది ఎర్త్. ఓకే అండి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో నుండి ఏ బరువును తీసుకొని రాకుడి. ఏ బరువు మోయకండి, ఏ బరువు ఇక్కడికి మందిరానికి కావాలని ఆ రోజే తీసుకొస్తారు. ఏ రోజు? ఆ రోజే. భోజనాలు పెట్టిన రోజున ఆకులు తెచ్చితే ఎట్లా? ఎప్పుడు తెచ్చుకోవాలన్నీ? ముందే తెచ్చుకోవాలి. ఆ రోజున ఏం బరువులు మోయదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవాలయంలోనికే, దేవుని మందిరంలోనికి ఏమి బరువులు తీసుకురావద్దంటే మీరు ఇంటి దగ్గర కూడా చేయొద్దని అర్థం. ఎప్పుడైతే ఇంటి దగ్గర చేస్తామో మందిరానికి ఏం చేయం? చాలామంది రారు, చాలామంది నిర్లక్ష్యం చేసేస్తారు. ఓన్లీ వారికి కూడా వారు సరైన గ్రహింపు, భక్తి, భయము, విధేయత వచ్చేవరకని ఆన్లైన్లో అయినా ఏమనట్లేదు. ఓకే, చాలామంది ఆన్లైన్లో తీసేసారు. తీయలేదు. ఓన్లీ గుడ్లో మెల్ల
మేలు కదా అని. మెల్లకన్ను మేలు కదా, పూర్తి గుడ్డితనం కంటే మెల్లకన్ను కదా స్క్వింటెడ్ అయ్యేది అంటారు. కాబట్టి అది బెటర్ కదా అని ఏం చేస్తున్నాం అట్లా. కొంతమంది ఈవెన్ బోధకులు కూడా అట్లా చేస్తున్నారు. బోధకులు అంటే రాజులు అన్నమాట వాళ్ళు. ఎవరికి చెప్పబడింది ఇక్కడ? యూదా రాజులకి ఫస్ట్ ఎవరికి చెప్పి బోధ చేసేవారు రాజులు. వాళ్ళు రాజులు కూడా అట్లా చేస్తారు, చేయకూడదు. ఓకే, పిల్లల్ని అందరినీ సబ్జెక్షన్లో పెట్టుకోవాలి. చదువులో ఏమన్నా అయ్యగారు మా చదువు అంటే ఇక దేవుడు లేకుండా నేను చదివి దేనికి లాభం చెప్పు, ఎట్లా ఫలిస్తావు? రాహుల్ కూడా అదే చెప్పాను పొద్దున్నే చెప్పినట్టు. ఇవన్నీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, అన్లెస్ యూ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నువ్వు ఏది సాధించినా వేస్ట్. సాధించడం కూడా కష్టం. అది విశ్వాసం. అవిశ్వాసులు అంటారా? ఆ లైఫ్ లేదు కాబట్టి వదిలేస్తారు. వాళ్ళు ఇష్టం ఏం చేసుకున్నా వాళ్ళు ఫలిస్తారు దాంతో అది మోసం అన్నమాట. మేము అన్నిట్లో వర్ధిల్లిపోతున్నాం కాబట్టి మా దేవత గొప్పది అని ఆ మోసాన్ని నమ్మేటట్టుగా, అబద్ధాన్ని నమ్మేటట్టుగా మోసపు ఆత్మను వాళ్ళకి ఇచ్చాడు. 2 దశలోనికై 2వ అధ్యాయంలో ఉంటుంది. తినవసరం లేదు. అది తర్వాత చదువమ్మా. విశ్రాంతి దినమున మీ ఇంట్లో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకున్నాను. ప్రతిష్ఠిత దినం అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన దినం. ఎవరిది ఇది? దేవునికి ఇవ్వాల్సిన దినం. అయితే ఇప్పుడు పాత నిబంధన ప్రకారం అలాగుంది. కొత్త నిబంధన కేవలము ఆదివారం మాత్రమే కాదు, కానీ అనుదినములో కూడా ప్రతిష్ఠించుకోవాలి. కొంత సమయాన్ని దేవునికి ఏం చేయాలి మనం? ఇది మన ఆత్మీయ మేలు కొరికే. సేవ చేసావా, నీకు బహుమానం ఇస్తాడు. వాక్యం విని రక్షణని భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. అవిధేయత లేకుండా, అపవిత్రత లేకుండా సరి చేసుకోవాలి. ఎవరు కూడా ఈ లోకంలో అపవిత్రత లేకుండా మనం ఉండలేము. ప్రతిరోజు కూడా ఏదో రకంగా అపవిత్రత వస్తుంది, దాన్ని సరిదిద్దుకోవాలి. ఓకే, మనం పొరపాట్లు చేస్తాం, మెచ్యూరిటీ రాదు. ఆత్మీయంగా ఆధ్యాత్మిక గ్రహింపు సరిగ్గా ఉండదు, పరిపక్వంగా ఉండదు. మందిరానికి వచ్చి ఏం చేయాలి? అర్థమవుతుందండి? నేను కూడా ఇక్కడికి వచ్చి ముందు ధ్యానించి మీకేం చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు నాతో, మీతో? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గొప్ప, పరిశుద్ధాత్మ గొప్ప? మరి పరిశుద్ధాత్మ అంటే దేవుడే. ఇవన్నీ గ్రహించి అందుకని నేను కూడా భయపడతాను. ఆ ప్రకారం చేయాలి. ఓకేనండి. ఆ తర్వాత అయితే ఏమైందండి? అయితే ఎక్కడ? నువ్వు లోపల చెప్పు, గుమ్మం దగ్గర చెప్పు, మా ఇంటికి వచ్చి చెప్పు, ఎక్కడికైనా చెప్పు, నేను జాన్సన్ విననే విను. రోజు మెసేజ్ పెట్టండి అంటే విననే విను. ఆ వెనెలు కూడా పెట్టదు, ఎంత చెప్పినా పెట్టదు. యూత్ మీటింగ్ రమ్మంటే రాదు కదా. కొంతమంది ఇప్పుడంతా మానేశారు. యాక్చువల్గా యూత్ ఎవరంటే, ఇప్పుడు మీరు పెద్దలు ఉన్నారు, మీ పిల్లలు ఇక్కడ యూత్ అయ్యారు, వాళ్ళందరూ రావాలి. ఎక్కడ వస్తున్నారు? రావట్లేదు. ఆ పద్మ కొడుకులు ఇద్దరు వాళ్ళు నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు, వారు రావట్లేదు, వదిలేశారు. ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఆ డేవిడ్ అతను వెనకని వేశాడు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లా ఉండటానికి వీల్లేదు. ప్రేమతో చెప్తున్నాను నేను, కోపంతో కాదు. వీళ్ళు వస్తారు, నేర్చుకుంటారు, చేస్తారు. చెప్పింది ఎవరు? మాధవి కొడుకులు ఇద్దరు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నప్పటికీ కూడా కనెక్ట్ అవుతారు, రోజు చెప్తారు. ఒకరోజు ఎప్పుడన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉండి మిస్ అయినా వెంటనే రెస్పాండ్ అవుతారు. కొంతమందికి అట్లా లేదు. అట్లా కాబట్టి కష్టం. ప్రభువుని పక్కన పెట్టి నిన్న
మా కీర్తన చెప్పింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని పక్కన పెట్టి చేపలు పట్టుకుని ఏం పట్టుకున్నారండి? చేపలు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఉపాయాలు వేస్తాం, ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇలా చెయ్యి, ఇవన్నీ నడిచేవి కాదు. అయినా ఈ భౌతికమైన విషయాలు సో ప్రభువుని పక్కన పెట్టి చేస్తే ఏం జరిగేవి కాదు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల్ని కూడా చిన్నటి నుంచి విధేయులైన పిల్లలుగా పెంచాలి. ఇంకా ఇంకొక జనరేషన్ వస్తుంది, ఇంకా జనరేషన్స్ మీ పిల్లలు వస్తున్నారు. కీర్తి పిల్లలు, సింధు పిల్లలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళంతా వస్తున్నారు. ఓకే. సో అలా పెద్దవాళ్ళు కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. ఇదంతా కూడా ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా కాదు. నేను ఫోన్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం, అయినా కానీ అంతే, అక్కడ అట్లాగే ఉంటాం. తర్వాత చదవము. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి. చూసారండి, మొండివారంటే ఎవరు చెప్పండి? వినకుండా, చెవిని పెట్టకుండా, బోధన అందుకుంటే అది. అందుకనే టీచబుల్ అంటారు. ఇప్పుడు మీ పిల్లల్ని ఎల్కేజీ దగ్గర నుంచి పంపిస్తున్నారంటే, తర్వాత ఇప్పుడు మీరు డిగ్రీ, ఎంటెక్లు, బీటెక్లు, బిఏలు చేశారంటే, సేమ్ క్లాస్ 1 నుంచి అక్కడ చదువుకున్నది మైండ్లో ఎక్కిందా లేదా? అంటే బోధన అందారా లేదా? బోధన అందారు కాబట్టి నువ్వేమయ్యావు? ఇప్పుడు బీపీటీ చేస్తున్నావు. మరి ఈ బోధ ఏమైపోయింది? ఏ క్లాసులో ఉన్నాం ఇప్పుడు? ఏ క్లాసులో ఉన్నాం? వాళ్ళు సొంత పనులకు పోతే వాళ్ళ పిల్లలారా అని సంపాదించాడు. ఎవరు? చేపలు పట్టుకోవడానికి. ఇంకా ఆత్మీయంగా ఎవరండి వాళ్ళు? పసిపిల్లలు. దే కెనాట్ అండర్స్టాండ్ ది పర్పసెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని రక్షించుకున్న ఉద్దేశాలు వారు చెవిని పెట్టరు. మా పని మాకు ఉండాలి. పొట్టతీపలు ఫస్ట్ చేపలు పట్టుకుని అమ్ముకుంటాను ఎన్ని అన్నారు. మళ్ళీ యేసు ప్రభు పొద్దున్న వచ్చి వారికి చేపలు కాల్చి పెడితేనే కానీ గతి లేదు. 5,000 మందికి పెట్టలేకపోయారు. యేసు ప్రభు పెట్టాడు. అప్పుడైనా వీరికి తెలివి రావాలి కదా. మాకు పెట్టాడా భోజనం? దేవుని సేవ చేస్తే నాకు పెట్టట్లేదమ్మా. మీరు కూడా ఇప్పుడు ఆంటీ లేనప్పుడు అందరూ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకే నేనేం చేస్తున్నానంటే, సో నాదేమో 2-3 మెతుకులు పెద్ద చేసుకోవటం, లేకపోతే ఆంటీ లేనప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ ఏదో తినేయటం. మీరు పెడితే ఏమవుతుంది? మీకు ఇష్టమైనది పెడతారు. అట్లా కాలయాపన చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి సో ఈ భౌతిక విషయాల మీద పెట్టి ఆత్మీయ విషయాలు పూర్తిగా పక్కన పెడుతున్నారు. సో మరి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని రక్షించాడు, రక్షణ పొందాము అని ఇంత సులకనగా తీసుకుంటే ఆత్మీయ జీవితాన్ని ఎట్లా అనేది చూసుకోవాలి. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం, జాగ్రత్తగా ఉండాలి. చదవమ్మా. వారెవరండి? మొండివారు. తర్వాత సెలవిచ్చాను, విని చేయక ఎంచి ఎడల దావీదు సింహాసనమందు ఆసీనుడై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించు. చూసారండి, ఈ పట్టణం మళ్ళీ ఆ పట్టణంలో ఎవరండి? దావీదు సింహాసనం. దావీదు సింహాసనం. దావీదు చక్కగా పరిపాలన చేశాడు. ఆ సింహాసనం మీద కూర్చుండే హక్కు ఎవరికి ఉంటుంది? ఏ రాజుకు ఉంటుంది? మాట వినేవారు. విశ్రాంతి దినాన్ని గనపరిచేవారు కదండి. ఇదే దినం కూడా, ఈ దినాల్లో కూడా పాత నిబంధన ప్రకారం చేస్తున్నారు. ఓన్లీ ఆదివారం అంటున్నారు. అది ఎంత భయంకరం అండి, ఎంత శరీరానుసారంగా మారిపోతామండి. మేము వ్యక్తిగతంగా చదివేది ఇవన్నీ పట్టిదే. ఒక్క ప్రశ్న వేస్తే ఏం చదివా దాంట్లో ఒక్క మాట చెప్పలేము.
ఎవరైనా సరే. అర్థమవుతుందండి? ఎందుకంటే మీరు ధ్యానించరు, ఏం చేస్తారు? ఊరికే చదువుకుంటే. కాబట్టి అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే చదువుకోండి, కనీసం లిటరల్ మెచ్యూరిటీ అన్న వస్తుంది, దాన్ని చదివేది అట్లా అన్న వస్తుంది. అయితే దేవుని మందిరంలో వినేది మాత్రం ఏమాత్రం పక్కన పెట్టుకోడు. 100% ఏం చేయాలి? నాట్ ఓన్లీ ఆన్ సండే బట్ ఎవ్రీడే, ప్రతిరోజు ఎప్పుడైతే మీటింగ్లు ఉంటాయి. ఇప్పుడు చాలా చోట్ల కార్పొరేట్లు హాస్పిటల్స్ కదా ఏంటి చర్చిలు వచ్చేసినాయి. కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేసి అందరికీ గుండు గీసేస్తున్నారు. ఎవరు ఏమి లేకపోయినా సరే ఏదో ఉందని టెస్టులు చేయటం, లక్షలు లాగేయటం. అట్లాగే ఇప్పుడు ఈ కార్పొరేట్ చర్చెస్ వచ్చినాయి. దేని కొరకు వచ్చినాయి? గుండు గీయటానికి వచ్చినాయి. తర్వాత ఎప్పుడుంటాయి? ఓన్లీ సండే. ఈ మధ్య నన్ను పిలుస్తున్నారు, అయ్యా కొద్దిగా వచ్చి వాక్యం చెప్పండి ఒక అరగంట. మొన్న అంతకుముందు ఒకరు ఫోన్ చేశారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు, వేరే ఏదో టెంపుల్కి వెళ్తారు, ఎబ్రోన్ టైప్ టెంపుల్కి వెళ్తారు. నేను రానని చెప్పి ఆ రోజు నాకు బైబిల్ స్టడీ ఫ్రీగా ఉంటే వెళ్తాను, ఇవన్నీ చెప్తాను వాళ్ళకి. ఆ రోజు బైబిల్ స్టడీ ఉంది. ఇది వదిలేసి నేను వెళ్ళను. నీకు అంత గౌరవాలు, మీరు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు. అక్కడికి వెళ్తారు, ఎందుకంటే ఆ పాస్టర్ రాడు అక్కడికి. వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు. వస్తే గన్మెన్ లాగా 10-15 మంది కూడా పెట్టుకుని రావాలి వాళ్ళు. ఇప్పుడు నాకు బైబిల్ స్టడీ ఉందని రావాలి, ట్రై చేయండి, ఎంతో బతున్నారు. మళ్ళీ మొన్న ఇంకొకళ్ళు ఫోన్ చేశారు, అంటే ఇక్కడ కొంతకాలం వచ్చారు, తర్వాత మియాపూర్లో ఇల్లు కొనుక్కున్నారు, తర్వాత వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటే వెళ్ళారు. సడన్గా ఏదో ఎవరో చనిపోయారు, ఏదో దాన్ని బట్టి కొంచెం మాటలు చెప్పాలి రండి. వెళ్ళి సరే ఆ రోజున ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే ఈవినింగ్ ఫ్రీ కాబట్టి వెళ్ళాను అనమాట. ఓకే, వెళ్ళిన తర్వాత అట్లా ఉంటాయి పరిస్థితులు. వేరే దగ్గరికి వెళ్ళేవాళ్ళు కూడా బర్త్డే పిలుస్తారు. ఇప్పుడు నా ఇక్కడ మీటింగ్ ఉంటే మాత్రం నేను ఎక్కడికి వెళితే ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. ఏదో పెద్ద మనిషి కదని బాధపడరు వాళ్ళు. సరే అంకుల్ ఓకే అంకుల్ అంటారు, అంతే. అర్థం అలా లేదు. ఓకేనండి, ఈ దినాల్లో అట్లా అయిపోయింది. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేది చేసుకోవాలి. ఓకే, మనం ధనియులు అనుకుంటున్నాం, కానీ ధనియులు ఎంతమంది అంటే కొంతమంది ఎవరైతే దాన్ని యథార్థంగా దాన్ని స్వీకరించి చేస్తున్నారు. మనల్ని అందుకనే మీ యెరూషలేము దావీదు సింహాసనం మీద కూర్చోబెడతాడు, మీరు కూడా రాజులైనా. తర్వాత చదువమ్మా. వారును వారి అధిపతులను యూదా వారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించురు, మరియు ఈ పట్టణం నిత్యము నిలుచును. చూసారా, దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మీరు మీ పద్ధతులు మానేసి నేను చెప్పినట్టు చేస్తే నేను మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాను? రాజులు అధిపతులు నివాసులందరినీ, లేకపోతే అందరికీ నో ఎంట్రీ. ఈ భూలోకంలోని మందిరంలోకి ఎంట్రీ లేకపోతే పరలోకానికి ఎంట్రీ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇక్కడ నువ్వు రావద్దని చెప్తున్నాడు అనమాట. మేము అందుకనే కొన్నిసార్లు లేటుగా వచ్చినా అన్నీ సీరియస్గా గద్దించేది ఎందుకు? యవనస్తులు కూడా ఇప్పుడు అలా చేస్తే ఎట్లా? ఎంత చెప్పినా అంతే చేస్తూ ఉంటారు. చేయద్దు. ఎందుకంటే గద్దించేది నా కొరక. నన్ను ఎందుకు పెట్టాడు ఇక్కడ? మరుగని పెట్టాడు. ఎంత మరిగినా కరవ కదని వీళ్ళు. తర్వాత చదవమ్మా. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండి, యెరూషలేము ప్రాంతములలో నుండి, బెన్యామీను దేశంలో నుండి, మైదానపు దేశంలో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశంలో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు.
అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నిందించి ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయు. దానిని ఆర్పుటకు ఎవరికి ఎందుకు ఏడ్చాడండి? ఇదే కారణం. ఎంత చెప్పినా చెవుడు పెట్టరు, మొండివారు కదా. కీర్తన 107 చూడండి, 19వ వచనం నుంచి చదువును. కీర్తన 107, సామ్ 107. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఇదన్నమాట. తిరిగి మారుమనసు అంటే కొంతమంది మారుమనసు పొందారు దేవుడు హెచ్చరించినప్పుడు. కొంతమంది ఏం చేయట్లేదండి, ఇప్పుడు ఈ ఇర్మియా దినాల్లో అట్లా చేయట్లేదు. తర్వాత ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా చేయట్లేదు. ఇప్పుడు ఈ దినాల్లో, నేటి దినాల్లో కూడా చాలామంది చేయట్లేదు. కొంతమంది చేస్తున్నారు, మీరు ధన్యులు. సో ఇది ఎడతెక్కకుండా, ఈ బోధనలు మర్చిపోకుండా, ఇవి సిద్ధాంతాలు. సిద్ధాంతం అంటే ఇదే. కాబట్టి ఈ విధంగా గట్టిగా పట్టుకోవాలి, ఆ ప్రకారం చేయాలి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. బైబిల్ పట్టును.